ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ ప్రభుత్వము వచ్చే ఎన్నికల్లో వస్తుంది. డెఫినెట్ గా బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రెండు పార్టీలకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికైనా, పార్టీని నిర్మాణం చేయడానికైనా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ముందుకెళ్తాం. ఓకే, ఇప్పుడున్న యూత్ లో ఈ మార్పు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏ టెక్నాలజీ కూడా వచ్చేసింది ఆల్రెడీ. డెఫినెట్ గా అన్ని వర్గాల్లో వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ రెండు పార్టీలు ముసుగులో చేస్తున్న ఇప్పటి వరకు జరిగిన దోపిడీ కావచ్చు, అన్యాయం కావచ్చు, అణచివేత పైన పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది. ఆ మార్పు వస్తుంది. దానికోసం మిగిలిన అన్ని వర్గాలని ఈ రెండు పార్టీల ద్వారా ఎవరైతే అన్యాయానికి గురవుతున్న వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఏకం చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ మార్పు దిశగానే బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. మీరు అన్నారు ఒక మాట, అంత పెద్ద స్టార్కే 8 సంవత్సరాలు పట్టింది పోటీ చేయడానికి అని. ఆయన అనుకుంటే ఎంతో మంది ఫండ్ పంపించే వాళ్ళు ఉంటారు. ఆయన చేస్తే ఒక సినిమాకు 100 కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఒక రాజకీయాల్లో ఒక